ప్రియమ్మ కిచెన్కి స్వాగతం. రెగ్యులర్గా చేసుకుంటే నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. మనకి ఎంత అన్నం కావాలో అంత రెడీ చేసుకోవాలి. కొంచెం అలాగే ఆయిల్ వేడవగానే కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. అటు ఇటు ఇట్లా గంటెతోని కదపడం ద్వారా అన్ని వైపులా పల్లీలు అనేది వేగిపోతాయి. ఎర్రగా వేగగానే తీసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. మనకి ఎన్ని ఎండుమిరపకాయలు కావాలంటే మనం టేస్ట్ తగ్గట్టు అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కొంచెం వేగగానే, ఎక్కువ మాడితే పసుపు అనేది బ్లాక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనం ఒక నిమ్మకాయ మొత్తం తీసుకొని అందులో నిమ్మకాయ డైరెక్ట్ ఇందులోనే వేసుకోవాలి. అన్నంలో కలుపుకోకూడదు. ఇలా పోపులో నిమ్మకాయ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. మళ్ళీ అన్నంలో మనం వేసుకునే అవసరం లేదు. ఇందులోనే ఉప్పు వేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా నిమ్మకాయ టేస్ట్ అనేది, ఉప్పు అనేది పల్లీలకు పడుతుంది. అన్నంలో తినడం ద్వారా పల్లీలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవాలి. మనం కొంచెం ఇలా ఫ్రై అయింది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ కొంచెం పైకి తేలి నిమ్మకాయ అనేది కొంచెం కిందికి, రసం అనేది కొంచెం కిందికి వస్తుంది. ఇలా మనం అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం ఆఫ్ చేయని అవసరం లేదు. కొంచెం సిమ్లో పెట్టుకొని అన్నం అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కావాలనుకుంటే శనగపప్పు అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా తింటే ఇంకా టేస్ట్